హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీ సిఓఎస్ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఆపరేటర్, ఆఫీసర్ అండ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఒక జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. మిగిలినటువంటి జిల్లాలకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు కనుక సపోర్ట్ ఇస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే పోలీస్కి సంబంధించినటువంటి మాక్ ఛాంపియన్షిప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి స్పెషల్ క్లాస్ మారథాన్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ క్లాసెస్ని కూడా BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు వీటికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ని చూడవచ్చు. అలాగే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి T20 సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వీటికి సంబంధించినటువంటి క్లాసెస్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ని విడుదల చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ సిఓఎస్ ద్వారా ఈ యొక్క పోస్టులని భర్తీ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే టెలిఫోన్ ఆపరేటర్, ఓటీ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్స్, మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు విడుదలయ్యాయి. సో ఇక్కడ వాటికి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కూడా ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ శాలరీస్ ఏ విధంగా ఇస్తారనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టెలిఫోన్ ఆపరేటర్కి సంబంధించి మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. మస్ట్ పొసెస్ ఇంటర్మీడియట్ అండ్ మస్ట్ పొసెస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది డిస్ట్రిక్ట్ మేనేజర్ టెలిఫోన్స్ హైదరాబాద్ దట్ ది క్యాండిడేట్స్ హ్యాస్ సఫిషియంట్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ టు ఆపరేట్ ది టెలిఫోన్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ మేనేజర్ టెలిఫోన్స్ హైదరాబాద్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా ఒక సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి. తర్వాత ఓటీ టెక్నీషియన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. 12,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఎస్ఎస్సి పాస్ అయ్యి అలాగే డిప్లొమాలో మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అలాగే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రేడియోగ్రాఫర్స్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 17,500 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. డిఎంఐటీ కానీ, సిఆర్ఏ కానీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 17,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. BA, BSc, బీకామ్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 17,500 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదా ఎనీ అదర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ రాసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే పాస్ ఇన్ లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ టైప్ రైటింగ్ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 40 words per minute కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్ని కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఫిలప్ చేశారనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ని మీరు 5th ఫిబ్రవరి లోపు సబ్మిట్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో 5th ఫిబ్రవరి లోపు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ని అనంతపురం జిల్లాకి సంబంధించిన ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం వారి కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ ఒకసారి చూద్దాము. ఏజ్ లిమిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. SC, ST, BC క్యాండిడేట్స్ 47, ఇంకా ఎక్స్ సర్వీస్ అండ్ PHC క్యాండిడేట్స్ 50 years వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సేమ్ మనకి అంతకుముందు మెడికల్ జాబ్స్ ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ చేశారో అలాగే ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్. ఇది ఫిలప్ చేసి మీరు ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వేరే జిల్లా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ కింద. సో ఇక్కడ మీకు చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఈ చెక్ లిస్ట్లో మీరు నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్తో పాటు పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 200 రూపీస్ డీడీ కూడా తీయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం అనేటువంటి యొక్క పేరు మీద మీరు డీడీ అయితే
తీయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.